హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈ మాటను 33 సార్లు చెప్తే చాలండి. మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. ఎంత పెద్ద కోరికైనా సరే వెంటనే తీరిపోతుంది. అద్భుతాలకే అద్భుతాన్ని చేసే మాట, ఒక మంత్రం అని చెప్పచ్చు. అదేంటి అంటే హనుమానికి సంబంధించినటువంటి ఒక మాట. కేవలం 33 సార్లు చెప్పుకుంటే చాలు మీరు కోరింది మీకు నెరవేరుతుంది. మీరు కోరింది మీ ముందుంటుంది. నాకు తెలిసిన వాళ్ళకి ఉద్యోగం పోయిందండి. కేవలం 2 గంటల్లోనే మళ్ళీ తిరిగి తెప్పించిన మంత్రం ఈ మంత్రం అని చెప్పచ్చు. హనుమాన్ అంటేనే మనకు తెలుసు ఎంత శక్తివంతమైన దేవుడో అని. అలాంటి హనుమానికి సంబంధించినటువంటి ఈ మాట, ఈ మంత్రాన్ని చెప్పుకుంటే సాక్షాత్తు హనుమంతుల వారే వచ్చి మన కష్టాలన్నింటినీ కూడా దూరం చేస్తారు. అద్భుతాలకి అద్భుతాలను చేసి చూపిస్తారు మన జీవితంలో. మరి అంతటి అద్భుతమైన ఆ మాట ఏంటి? అంత శక్తివంతమైన ఆ మంత్రం ఏంటి? ఎప్పుడు చేయాలి? ఎలా చెప్పాలి? దానికి నియమాలేంటి అని అంటే గనుక నిన్న నాకు ఒక పెద్దావిడ మెసేజ్ చేశారండి. అమ్మ, మా కుటుంబం అయితే ఎంత చిన్న భిన్నం అయిపోయిందంటే మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో ప్రశాంతత లేదు, గొడవలు, చిరాకులు. మా ఇల్లు చూస్తే నాకే ఒక్కసారి భయం వేసింది. ఏంటి నా సంసారం ఇలా అయిపోయింది, నా ఫ్యామిలీ ఏంటి ఇలా అయిపోయింది అని. అలాంటి సమయంలో మీ ఛానల్లో ఈ గురూజీ గారి గురించి విన్నానమ్మా. గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేశాను. ఆయన ఫోన్ ద్వారానే, పూజల ద్వారానే చక్కటి పరిష్కారాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన చేసిన పూజల ద్వారా మా కుటుంబం, మా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంది అంటే చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని విధాలుగా కూడా అన్ని ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యాయి. నిజంగా గురూజీకి చాలా థ్యాంక్స్ చెప్పాలమ్మా. మీకు చెప్పాలి, మీరు చెప్పటం వల్లనే గురూజీ గురించి మాకు తెలిసింది ఏంటో ఒక పెద్దావిడండి నాకు మెసేజ్ చేశారు. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యానో నేనైతే. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఇక్కడ ఒక్కసారి గురూజీ గారికి కాల్ ట్రై చేసి చూడండి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం. ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా కూడా ఫోన్లోనే పరిష్కారం ఇస్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు. అలాగే చెడు వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగాయన్న, నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, ఒక్కటి కాదండి సమస్త ప్రాబ్లమ్స్కి కూడా కేవలం పూజల ద్వారానే చక్కటి పరిష్కారాలు ఇస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. మీకు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక మీరు ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో, కష్టతర పరిస్థితుల్లో ఉన్నారు, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, చేతిలో ఉన్న అవకాశాలు, డబ్బులు, ఉద్యోగాన్ని, బంధాలని అన్నింటినీ చేజార్చుకొని దిక్కుతోచని అయోమయంలో ఉన్నారు. ఏం చేయాలో తెలియటం లేదు, ఎటు పోవాలో తెలియటం లేదు. అలాంటప్పుడండి, అలాంటి సమయంలో మీరు గనక ఈ మంత్రాన్ని మనసులోని ఒక 33 సార్లు చెప్పుకుంటే చాలు. మీరు ఏదైతే కోల్పోయారో అది మీకు తిరిగి వస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది మీ ముందు ఉంటుంది. అంతటి అద్భుతమైన మంత్రం అండి. నాకు తెలిసిన వారు ఎంతో కాలంగా చేస్తున్న ఉద్యోగం అన్నది సడన్గా పోయింది, తీసేశారు. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఇక ఈ మంత్రాన్ని 33 సార్లు చెప్పుకున్నారండి. 33 సార్లు మనసులోనే చాంట్ చేసుకున్నారు. ఇలా చేసుకున్నాక కేవలం 2 గంటల్లోనే మళ్ళీ వాళ్ళకి పోయిన ఉద్యోగం మళ్ళీ తిరిగి వచ్చింది. కంపెనీ వాళ్ళంతటా వాళ్ళు కాల్ చేసి, సారీ అండి, ఏదో మిస్ అయింది, ఎక్కడో ఏదో తేడా జరిగింది, మీరు మళ్ళీ వచ్చి మీ ఉద్యోగంలో, మీ జాబ్లో మీరు జాయిన్ అవ్వచ్చు అంటూ
వాళ్ళంతట వాళ్ళే కాల్ చేసి చెప్పారండి. అంతటి పవర్ఫుల్ అయినటువంటి మాట ఈ మాట. వారే నాతో స్వయంగా ఈ మంత్రం గురించి చెప్పారు. అప్పుడు నేను మీకు షేర్ చేస్తే చాలామందికి యూజ్ అవుతుంది అని అనిపించింది. అందుకే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా. ఇక మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత కష్టతరమైన పరిస్థితులు ఉన్నా వాటి నుండి బయటపడవేసేటటువంటి మంత్రం ఈ మంత్రం. మీరు మనసులోనే చెప్పుకున్నారు అంటే ఆ పరిస్థితి నుంచి ఎలాగైనా బయటపడవేస్తారు హనుమాన్. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, పోయిన ఉద్యోగం తిరిగి రప్పించుకోవాలని చూస్తున్నారు, సంతానం కోసం చూస్తున్నారు, మంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వీరితో పెళ్లి సంబంధం కోసం చూస్తున్నారు, పెళ్లి జరగాలని చూస్తున్నారు, వివాహంలో ఆటంకాలు ఉన్నా తొలగించుకోవాలి అన్నా, లేదా చేస్తున్న పనిలో ఏదైనా ఆటంకులు అడ్డంకాలు ఎదురవుతున్నా, చేస్తున్న పనిలో సక్సెస్ రావాలన్నా, వ్యాపారంలో లాభాలు రావాలి అన్నా, కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలి అన్నా కూడా, మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, ఇలా మీకున్న ప్రతి ఒక్క కోరిక అండి, మీకు కోరికలు ఉన్నా లేదంటే చెప్పుకోలేని బాధలు సమస్యలు ఉన్నా ఆ బాధలతో ఎంత సఫర్ అవుతూ ఉంటారు, కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేక వెలవెల్లాడిపోతుంటారు. అలాంటి కష్టంలో నుంచి బయటపడవేయాలన్నా, మీకున్న కోరికలన్నింటినీ కూడా తీర్చేయాలి అన్నా కూడా ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందండి ఈ పవర్ఫుల్ అయినటువంటి ఈ హనుమానికి సంబంధించిన ఒక మంత్రం. అంతేకాదండి, ఆర్థిక సమస్యలని అతి శీఘ్రంగా దూరం చేస్తుంది, ఆర్థిక ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తుంది. చాలామంది జీవితాల్లో ఒక మార్గాన్ని నిర్దేశించిందండి. వాళ్ళ జీవితాలను నిలబెట్టినటువంటి మంత్రం కూడా. చక్కగా స్నానం చేశాక ఆంజనేయ స్వామి ఫోటో కానీ శ్రీరాములు వారి ఫోటో కానీ ఉంచుకొని అక్కడ దీపారాధన చేశాక ఈ మంత్రాన్ని చెప్పుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఇది ఒక హనుమానికి సంబంధించినటువంటి ఒక మంత్రం కాబట్టి కొంచెం నియమ నిష్టలతో చేస్తే ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మంత్రం పంచముఖ హనుమానికి సంబంధించినటువంటి మంత్రం అండి. ఎంతో శక్తివంతమైంది, సులభమైనది, చిన్నపిల్లలు కూడా చెప్పుకునేంత సులభంగా ఉంటుంది. హనుమంతుల వారు మన జీవితంలోని ప్రతి అడ్డంకులని, ఇబ్బందులని, శత్రువులని, మానసిక సమస్యలని అన్నింటినీ కూడా దూరం చేసే మనం ఎదుర్కొనేటటువంటి మానసిక శక్తిని మరి ధైర్యాన్ని మనకు అందజేస్తారు మన హనుమాన్జీ. అలా మనల్ని ప్రేరేపిస్తారు, ఏదైనా ధైర్యంగా ఎదుర్కోగలిగేలాగా మనల్ని ప్రేరేపిస్తారు. అంతటి శక్తివంతమైన పంచముఖి హనుమాన్ మంత్రం ఇదైతే. ఈ మంత్రం ఏదైతే ఉందో అది బయటికి చెప్పకూడదండి. కాబట్టి నేను కూడా ఇక్కడ పైకి చెప్పటం లేదు, ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. మీరు కూడా లోపలనే చెప్పుకోండి, మనసులోనే చెప్పుకోండి, బయటకు చెప్పకండి, బయటికి అసలు పలక్కండి. ఈ మంత్రం మనం చెప్పుకున్నాము అంటే మనకు రక్షణ కవచంలాగా హనుమాన్జీ మన చుట్టూ ఉంటారు. మనకు ఏ కష్టం రానివ్వరు. మనం ఏం కోరుకున్నా న్యాయబద్ధమైన కోరికలన్నీ నెరవేర్చేస్తారు. ఈ మంత్రం ఎంత శక్తివంతమైనది అంటే, ఇక ఈ మంత్రాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు 33 సార్లు పలకండి. వెంటనే మీరు కోరింది నెరవేరుతుంది, మీకు అందుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఈ మంత్రాన్ని 33 సార్లు పలుకుతూ ఉంటే మీకు ఎక్కడ లేని శక్తి వస్తుంది. హనుమాన్ మనకు ఒక రక్షణ కవచంలా ఉంటారు. కానీ ఈ మంత్రాన్ని కొంచెం నియమనిష్టలతో చెప్పాలి. పైకి అస్సలు చెప్పకూడదు, అంటే బహిర్గతంగా అస్సలు పలకకూడదు. మనసులోనే మననం చేసుకునే మంత్రం కాబట్టి, మననం అంటే లోపల నాలుక కూడా కదలకుండా మనసులోనే చెప్పుకునేటటువంటి మాట మంత్రం. అలాంటి మంత్రాలకి కొన్ని కోట్ల శక్తి అధికంగా ఉంటుంది. అందుకే పూర్వం మునులు ఋషులు కూడా మనసులోనే చెప్పుకునేవారు. అందుకే వారు ఏది మాట్లాడినా కూడా జరిగేది, వాళ్ళకి ఎంతో శక్తి అనేది వచ్చేది. అంత శక్తివంతంగా జరుగుతాయి కాబట్టి మంత్రం అనేది గాల్లో కలిసిపోకుండా, మంత్రం ఎప్పుడూ కూడా మనలోనే చెప్పుకుంటే ఆ మంత్రానికి శక్తి ఎక్కువ. ఆ మంత్రం యొక్క శక్తి మనలోనే ఉండాలి. ప్రతిరోజు జపిస్తే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటటువంటి శక్తిని హనుమాన్ మనకు ప్రసాదిస్తారు. దీనికోసం ఎటువంటి పూజ అవసరం లేదు, ఎటువంటి నైవేద్యం కూడా అవసరం లేదు. మీ మనసులో ఈ మంత్రం చెప్పుకుంటే చాలు.
హనుమాన్ ఆలయానికి వెళ్ళి మనం ఏదైనా కోరినప్పుడు, మన బాధో కష్టం చెప్పుకున్నప్పుడు ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చేమో, కానీ మనకు శీఘ్రంగా ఫలితాలు రావాలి అని అంటే గనుక హనుమాన్ ముందు నిలబడి శ్రీరామనామ జపం చేస్తే వెంటనే శీఘ్ర ఫలితాలు వస్తాయండి. నా శ్రీరామచంద్రుడిని కొలుస్తున్నారు, వీరికి త్వరగా కోరికలు తీర్చాలి అని వెంటనే మన కోరికలను తీర్చేస్తారు హనుమాన్. ఇక హనుమానికి సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి తమలపాకు మీద శ్రీరామ అని సింధూరంతో రాసి ఆంజనేయ స్వామి గుడిలో సమర్పిస్తే మనకున్న సకల దోషాలు తొలగిపోతాయి, మన దరిద్రాలన్నీ తొలగిపోతాయి, మన కష్టాలన్నీ దూరం అవుతాయి, మన కోరికలన్నీ తీరిపోతాయి. ఇక ఈ మంత్రం ఏదైతే ఉందో దాన్ని మీకు అత్యవసర పరిస్థితుల్లో 33 సార్లు చేసుకోండి. అది కొంచెం చిన్న చితక కోరికలైతే వెంటనే తీరిపోతాయి. లేదా చాలా పెద్ద కోరిక అన్నప్పుడు మీరు మొదలుపెట్టిన ఆ క్షణం నుంచి, ఆ గంట నుంచి మొదలుకొని 41 రోజులో ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. మీరు ఈ 41 రోజు కూడా రోజుకి 33 సార్లు చొప్పున ఈ మంత్రాన్ని మనసులోనే చెప్పుకున్నారు, మనసులోనే జపించుకున్నారు అంటే ఎంతటి కోరికైనా తీరుతుంది, ఎంతటి కష్టమైనా కూడా తీరిపోతుంది. ఇక నాన్ వెజ్లో ఉన్నప్పుడు, పీరియడ్స్లో ఉన్నప్పుడు ఇది చేయకపోవటమే మంచిది. ఎందుకంటే హనుమాన్జీకి సంబంధించినటువంటి ఒక మంత్రం కాబట్టి. మీరు మొదటి రోజు నుంచి 41 రోజు లోపుని నిజంగా అద్భుతాలు చూస్తారు. ఆ తర్వాత మీరే నాకు చెప్తారు చాలా అద్భుతంగా పనిచేసిందండి అని. ఎందుకంటే రియల్గా నాకు తెలిసిన వాళ్ళ లైఫ్లో కూడా జరిగింది కాబట్టి నేను ఇంత నమ్మకంగా మీకు చెప్పగలుగుతున్నాను. ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.